నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు పిఠాపురంలో నామినేషన్ల పరిశీలన ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి 22 నామినేషన్లు దాఖలైనట్టు అధికారిక ప్రకటన మాజీ మంత్రి సోమిరెడ్డిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ ఎక్కడ మద్యం దొరికినా నాదే అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపాటు సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం అమలు కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేశారంటూ ఆవేదన కాకినాడ జిల్లా ఇంద్రపాలెం సమీపంలో భారీగా మద్యం బాటిళ్లు స్వాధీనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాష్ట్ర అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్ రామసుందర్రెడ్డి చేపట్టారు. పోటీలో ఉన్న అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను నిశితంగా పరిశీలించారు. అనంతరం ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి రామసుందర్రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడిస్తూ జాతీయ ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు ఇండిపెండెంట్ అభ్యర్థులతో సహా మొత్తం 22 మంది నామినేషన్లు దాఖలు చేసినట్టు తెలిపారు. పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి రొటీనీ అయిపోయిందండి. టోటల్గా మనకు 23 మంది క్యాండిడేట్స్ 35 సెట్స్ ఆఫ్ నామినేషన్స్ ఫైల్ చేయడం జరిగింది. ఈ 35 నామినేషన్స్ కూడా ఈరోజు మనం స్క్రూటనైజ్ చేశాము. దీంట్లో ఒక క్యాండిడేట్ మనకి సబ్స్టిట్యూట్ క్యాండిడేట్ గా మనకు వేయడం జరిగింది. సో మెయిన్ క్యాండిడేట్ నామినేషన్ యాక్సెప్ట్ చేయడంతో ఆ సబ్స్టిట్యూట్ క్యాండిడేట్ పార్ట్ 1 ఆఫ్ ది నామినేషన్ పేపర్ ఒకటే ఫిల్ చేయడంతో సబ్స్టిట్యూట్ క్యాండిడేట్ నామినేషన్ రిజెక్ట్ చేశాము. మిగతా 34 సెట్స్ కరెక్ట్ గా ఉన్నాయి. అంటే 22 మంది క్యాండిడేట్స్ నామినేషన్స్ కరెక్ట్ గా ఉన్నాయి. అవన్నీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. 29వ తారీఖు 3 గంటల వరకు మనకు విత్డ్రాయల్ టైం. ఆ విత్డ్రాయల్ అయిపోతూనే మనకి సింబల్స్ అలాట్మెంట్ జరుగుతుంది. ఆ రోజు లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు తెలుగు అక్షరమాల ప్రకారం వాళ్ళ పేర్ల ప్రకారం రిజిస్టర్డ్ పార్టీస్, ఆ తర్వాత రికగ్నైజ్డ్ పార్టీస్ ఫస్ట్ ఉంటాయి, ఆ తర్వాత రిజిస్టర్డ్ పార్టీస్ నెక్స్ట్ ఉంటాయి, ఆ తర్వాత ఇండిపెండెంట్స్ ఉంటారు. ఈ ఆర్డర్ లో మనకు 29వ తారీఖు 3 గంటల తర్వాత తయారవుతుంది. అప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ సోమిరెడ్డి మాటలను మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఖండించారు. ఎక్కడ మద్యం దొరికినా సోమిరెడ్డి తనపై బురద చల్లుతున్నాడని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సోమిరెడ్డి ఓటమి ఖాయమైందని, అందుకే తమపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మద్యం దొరికిన రైస్ మిల్ ఓనర్ కి తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. పొదలకూరులో జరిగిన చంద్రబాబు సభకు 5,000 మంది వచ్చారని నిరూపిస్తే తన నామినేషన్ విత్డ్రా చేసుకుంటానని అన్నారు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఇచ్చానని చెప్తే కలెక్టర్ ఏమని రాశాడు రిపోర్టు? హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇచ్చాడు కాబట్టి క్లోజ్ చేసామని రాశారు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో డబ్బులు ఇవ్వచ్చా? అభ్యర్థిగా ఉండేవాడు నువ్వు డిస్క్వాలిఫై చేయబడలే నేను అందుకే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పెట్టా. ఇతను డిస్క్వాలిఫై చేయండి, ఇతనే ఒప్పుకున్న డబ్బులు ఇచ్చినట్టుగానని చెప్పాను. యాక్షన్ తీసుకోలేదు. జిల్లాలో డిస్టిక్ లెవెల్ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ యాక్షన్ తీసుకోలేదు. అందుకని సీఈఓకి చీఫ్ కమిషనర్కి ఇద్దరికి పెట్టాను నేను. కాబట్టి హుందాగా ఎన్నికలు చేసేది అలవాటు చేసుకో. ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు రేగొట్టడం, ఏదో ఒకటి తీసుకొచ్చి ఎవరినో ఒకరిని మాట్లాడడం, వాడు రేపేదన్నా మాట్లాడితే దాని ద్వారా నా మీద దాడి జరిగింది లేకపోతే నా మీద అన్యాయం జరిగింది నన్ను మాట్లాడారని చెప్పి దాన్ని పెద్ద పోతత్వంలో చూపించుకొని నువ్వు దానివల్ల బ్రతకాలనుకోవడం రాజకీయంగా చనిపోయినటువంటి వాడి. కాబట్టి ఈరోజు ఎన్నికలు వస్తే హుందాగా చేయి, హుందాగా వ్యవహరించు. ఇవన్నీ మర్చిపోయి గోవర్ధన్ రెడ్డిని ముద్దాయి చేయాలి. ఎవడు చేస్తాడు ముద్దాయి? కాబట్టి ప్రభుత్వం వ్యవస్థ ఉంది, వ్యవస్థ విచారణ చేస్తుంది. దాంట్లో ఎక్కడా జోక్యం చేసుకోం. జిల్లా కలెక్టర్ని చెప్పానండి, ఏదన్నా ఒక్క ఫేవర్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇదిగో నాకు ఈ ఫేవర్ చేయమని. ఎందుకంటే ఇవి నేను మాట్లాడే మాటలు మీడియాతో మాట్లాడాడు ఆన్ రికార్డు ఉండేటువంటివి. రేపు ఏదన్నా వస్తే జిల్లా కలెక్టర్ అనుకోవచ్చు, ఏందబ్బా ఇంత అబద్ధాలు చెప్తాడా గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డి లాగానే. నువ్వు ఇన్నిసార్లు ఫోన్ చేసి కంప్లైంట్ చేసి ఉంటావు. ఏ రోజైనా నాకు ఫేవర్ చేయమని ఈ జిల్లా కలెక్టర్ని అడిగానా? ఈ జిల్లా ఎస్పీతో అసలు మాట్లాడానా? కొత్తగా వచ్చినటువంటి ఎస్పీతో లేదు, అలవాటు లేదు, ఆనవాయితీ లేదు. కాబట్టి ఏదో నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అది ఇది అని చెప్పి ఏదో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి దాని ద్వారా ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన కరెక్ట్గా నీ ఏదైనా ఉంటే జనాలకు వెళ్ళు. నువ్వు చేసినటువంటి అభివృద్ధిని గురించి చెప్పు. ఇదిగో ఈ విధంగా చేశాను. మన నువ్వు చంద్రబాబు వచ్చాడు, నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపోయారు, నువ్వు రాయించినటువంటి స్క్రిప్ట్ చదివిపోయాడు. ఏమి నువ్వు వాట్సాప్లో పెట్టినటువంటి మెసేజ్లకి చంద్రబాబు నాయుడు చదివినటువంటి దానికి ఏమీ తేడా లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు నీకు చేసినటువంటి మంచి ఏంటంటే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు చంద్రబాబుకు ఓటేయండి అని చెప్పలేదో
ఈయన చేసిపోయినటువంటి పని ఏంటంటే అయ్యా ఎవరు లేకపోయేటప్పుడు ఈయనకి ఇచ్చాము, ఈయన క్యాండిడేట్ దొరక ఈయన గెలిపించాలని చెప్పేసి అది నీకు ఆయన చేసిన మేలు. ఏమి వాళ్ళే మనుషులు కదా, తాగే వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తాగరా? టీడీపీ వాళ్ళు తాగాలా? ఏం వైఎస్ఆర్సీపీ వాళ్ళు తాగకూడదా? ఏదైనా ఒక డంపు దొరికింది, డంపు దొరికితే టీడీపీ వాళ్ళు ఏం సోమిరెడ్డి మామూలుగా డబ్బులు పంచడా, లిక్కర్ పంచడా మామూలుగా? ఆయన ఏమంటే పతివృత్తుడు ఆయన. మాట్లాడేటప్పుడు ఏంటంటే ఎన్నికలు ఏ విధంగా జరిగాయనేటువంటి దాని మీద ఎక్కడన్నా ఒకటి దొరికింది, దాని మీద ఏంది ఎవరు ఏమి యాక్షన్ తీసుకున్నారు ఏమి, నేను ఆన్ పేపర్ ఆన్ మీడియా చెప్తుండా, నా ఓడైతే నేనేం చెప్తాను వెంటనే ఇన్వాల్వ్ అయ్యి నా పాత్ర ఉండిందంటే వాళ్ళ పేర్లు పెట్టబాకండి, వీళ్ళ పేర్లు పెట్టబాకండి, వీళ్ళని నియంత్రించండి, వాళ్ళని నియంత్రించండి అని చెప్పాలా? అలవాటు లేదు కదా మాకు. ఏమో మిగతా దగ్గర ఎవరు ఇట్లాంటి నీచుడు లేడు కదా. ఇప్పుడు ఇట్లాంటి నీచులు ఉండే దగ్గర ఏం చేస్తారు వీళ్ళు ఎలక్షన్ చేసుకోరు. ఎవడు ఈడు ముందు అలవాటు అయిపోయి వీడికి ఏడు ముందు చేస్తున్నారు, ఎవడు ముందు పెట్టుకుంటున్నారు, ఎవడు ఏం చేస్తున్నారు, ఇదే పని కదా. ఇప్పుడు ఆ ప్రత్యర్థిని బట్టి ఎలక్షన్ జరగద్ది. ఆ ప్రత్యర్థి అనేటువంటి వాడు మంచివాడు అయితే, హుద్దాగా వ్యవహరించేవాడైతే ఎలక్షన్ ఉంటుంది. ఇప్పుడు మేము మా ఎలక్షన్ చేసుకోవడం సరిపోతుంది, ఆయన ఏడ ముందు పెట్టుకుంటున్నాడు, ఏడ పంచుకుంటున్నాడు అవి చూడం. కాబట్టి ఇట్లాంటి పని మనం నీచుడు నిద్రలేసే పని ఏంది, ఎలక్షన్ చేసేదిలే. ఎవరు ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరు ఎక్కడ పెట్టారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి దగ్గరికి పోతున్నారు, ఎవరిని తీసుకొస్తున్నారు, ఈ దరిద్రపు అలవాట్లే కదా. ఈ దరిద్రపు అలవాటు ఉండేవాడికి దరిద్ర బుద్ధులు వస్తా కంప్లైంట్ పెట్టుకుంటా తిరుగుతూ ఉంటాడు. దీని వేరే పనే ఉంది. ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతాయనేటువంటిది అందరికీ తెలీదా? నీకు చేత కాదు ఎలక్షన్ చేసుకోవడం, నువ్వు అందరి మీద కంప్లైంట్ పెట్టుకుంటా తిరగాలనేటువంటి ఆలోచనలో ఉంటావు. రకరకాలైనటువంటివి ఉంటాయి. నేను చెప్పినట్టే దానికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు బెల్ట్ పెట్టుకోవడానికి తీసుకున్నారు, దేనికి తీసుకున్నారో నువ్వో నేను కాదు కదా. విచారణలో తేలాలా? విచారణలో తేలుతుంది. విచారణ తెలియకపోతే మనం ఆయన ఆయన అని చెప్పి మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది. విచారణ రాని విచారణలో తేలుతుంది. పోయినసారి నా మీద అంతా కేసులు పెట్టాడు. 5 ఏళ్ళు ఏం తెలిచారా? నీ ప్రభుత్వంలో ఏం తెలిచావు 5 ఏళ్లలో? తర్వాత ఏమైంది? భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఈ నెల 28న ఈ ఏడాది 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించనున్నట్టు కార్యక్రమ నిర్వాహకులు చెరకోడ రంగసాయి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్, సిబిఎస్ సిలబస్ పాఠశాలలోని 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేలా ఈ సత్కారాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా పాల్గొనాలని కోరారు. ఉదయం 9 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. భీమవరంలో 10వ తరగతిలో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులకు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్, భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఆదివారం అంటే 28వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ మెరిటోరియస్ వచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల 10th క్లాస్ విద్యార్థులకు అవార్డులు ఇవ్వడానికి సంస్థ శ్రీ విజ్ఞాన వేదిక ఏర్పాటు చేస్తోంది. దీనికి మనందరం తల్లిదండ్రులంతా కూడా ప్రోత్సహించి ఈ అవార్డు పెద్దల చేత అందిస్తాం. మరి ప్రముఖులంతా కూడా దానికి విచ్చేస్తున్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఆదివారం ఉదయం 9 గంటలకు 28వ తేదీన అందరూ ఇచ్చేసి తల్లిదండ్రులతో సహా విద్యార్థులంతా కూడా, ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపాల్స్ కూడా రావాలని దీని ద్వారా తెలియజేస్తున్నాం, బీసీఎన్ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ వారు, అలాగే వసుదా ఫౌండేషన్ వారు, ఇలా కొన్ని ఫౌండేషన్స్ కూడా కొంతమంది దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. అందరూ కూడా ఈ బాలికలను ప్రోత్సహించాలని ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని 27 సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నాం. మరి తప్పకుండా మీరు దయచేసి విద్యార్థులు ఈ అవార్డులు పొందాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొలది రాజకీయాలు మరింత వేడెక్కాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ కు దమ్ముంటే తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు రావాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ, 6 గ్యారంటీల అమలుతో పాటు 13 హామీలు నెరవేరిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఒకవేళ సీఎం రేవంత్ హామీలను అమలు చేయలేని పరిస్థితిలో తన సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ సవాల్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రుణమాఫీ, 6 గ్యారంటీల మీద తొలి సంతకం అంటూ బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజల్ని మోసం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజలను మరోసారి కాంగ్రెస్ మోసం చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజలకిచ్చిన మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క విషయంలో కాదు, డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, తొలి సంతకం 6 గ్యారంటీల మీద చేస్తామని, అసెంబ్లీలో చట్టబద్దత తెస్తామని, 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని, చివరికి సోనియా గాంధీ గారి చేత కూడా రాష్ట్ర ప్రజలకు లేఖ రాయించారు. కానీ ఈరోజు మాట తప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేయడానికి ఇంకేమీ లేక ఈరోజు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే బాండ్ పేపర్ల కాలం చెల్లింది,
బాండ్ పేపర్ల మీద ప్రజల్ని మళ్లీ మోసం చేయలేమని చెప్పి చివరికి దేవుడిని వాడుకున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను, మీరు దేవుడి మీద ప్రమాణం కాదు, నిజంగా మీరు ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ ప్రజలకిచ్చిన ప్రకారంగా 6 గ్యారంటీలు 13 హామీలను మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. వైసీపీ సోషల్ మీడియా సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పరువు పోగొట్టుకున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరం జ్యోత్స్న అన్నారు. ఒక యువతి తెలుగులో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక తెల్లముఖం వేశారని విమర్శించారు. గూగుల్లో సెర్చ్ చేస్తే జగన్పై ఉన్న సీబీఐ, ఈడీల ఛార్జిషీట్ లిస్ట్, వేల కోట్లు దోచుకున్న వివరాలు బయటపడతాయన్నారు. ఈ నేపథ్యంలో ఒక ఆర్థిక నేరస్తుడు ఏ విధంగా ఎంటర్ప్రెన్యూర్ అవుతాడని ప్రశ్నించారు. జగన్ కు ప్రజలను దోచుకోవడం, దాచుకోవడమే తెలుసని మండిపడ్డారు. ఒక అమ్మాయి చాలా అమాయకంగా ఏం తెలియని తలంలో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు అలాంటి ప్రశ్నలు అడగరేము. కాకపోతే ఆ అమ్మాయి పాపం మరి ఎవరన్నా స్క్రిప్ట్ రాసి ఇచ్చారా లేకపోతే ఎందుకు అడిగిందో తెలియదు, కానీ సింపుల్గా నేను ఒక ఆంటర్ప్రెన్యూర్నండి, నాకు మీ లైఫ్ అంతా చూశాను, మీరు పాలిటిక్స్లోకి రాకముందర ఒక ఆంటర్ప్రెన్యూర్గా ఉండేవారు, ఒక పారిశ్రామికవేత్త మీరు, సో మీ అసలు మీ జర్నీ ఎలా సాగింది ఇవన్నీ పాపం అలా అక్కడ ఆడియన్స్లో కూర్చుని ఆవిడ అడిగింది. తెల్ల మొహం వేశాడు, బిక్క మొహం వేశాడు. కనీసం ఆ అమ్మాయి తెలుగులో అడిగినటువంటి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేనటువంటి ఒక ముఖ్యమంత్రి వర్యులు. దానికి పక్కన ఉన్నటువంటి పాపం సజ్జల భార్గవ రెడ్డి గారు చాలా కష్టపడి, ఎంతో కష్టపడి దాన్ని తెలుగులో, మరి ఏ భాష, తెలుగులోనే అమ్మాయి అడిగింది, ఆ తెలుగుని మరి వీళ్ళు ఏ భాషలోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పాడో తెలియదు, కానీ ఏదో చెప్దామని ప్రయత్నించాడు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాలేదో ఏమో, ఆయన ఏం సమాధానం చెప్పలేదు. మళ్ళీ ఒక రకమైనటువంటి వెర్రి నవ్వులు, పిచ్చి నవ్వులు నవ్వుతూ కూర్చున్నారు. దానికి సజ్జల భార్గవ రెడ్డి గారు ఇంక ఇలా కాదు, సమాధానం చెప్పకపోతే కష్టమైపోతుంది, పరువు పోతుందేమో అని చెప్పి భయపడి సింపుల్గా ఏం చెప్పాడు, గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి హిస్టరీట గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవాలట, బ్రహ్మాండంగా చెప్పాడు. సరే అని పోనీలే, ఒక ఆంటర్ప్రెన్యూర్ అడిగినటువంటి ప్రశ్నలకి గూగుల్లోకి వెళ్ళి సమాధానం తెలుసుకోండి అని చెప్పేటువంటి ఒక పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి గూగుల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎదిగావు. మరి అమ్మాయి ఎదిగిందో లేదో తెలియదు, కానీ చాలామంది రాష్ట్రంలో నిన్న ఓహో ఎంత పెద్ద పారిశ్రామికవేత్తో లేకపోతే ఎంత పెద్ద ఆర్థిక సంస్కరణవంతుడో ఈ మహానుభావుడు, ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఎతుకుదామని చెప్పి తమాషాగా గూగుల్లోకి వెళ్ళి ఎతికితే ఇంత పెద్ద చాంతాడంత లిస్ట్ వచ్చింది. ఏం లిస్ట్ వచ్చిందయ్యా అనంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి షెల్ కంపెనీల లిస్ట్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి సిబిఐ, ఈడీలకు సంబంధించినటువంటి ఛార్జ్షీట్ల లిస్ట్ వచ్చింది. అలానే జగన్మోహన్ రెడ్డి గారు 2004 తర్వాత ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఆయన గడించారు అనేటువంటి ఒక హిస్టరీ వచ్చింది. ఇవన్నీ హిస్టరీలు వచ్చాయి, కానీ నిజంగా కూడా ఏ కంపెనీలు ఎక్కడ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, ఏ రకమైనటువంటి అభివృద్ధి చేశాడు, ఏ రకమైనటువంటి ఆంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ చూపించాడు జగన్మోహన్ రెడ్డి అనే దాని మీద మాత్రం పాపం గూగుల్ అమ్మ కూడా ఆన్సర్ చెప్పలేకపోయింది నిన్న. సో మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకో ఇంకెవరికో ఆదర్శం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు హీఈస్ ప్రాబబ్లీ, అంటే అయ్యా బాబు పిల్లలకో రేపొద్దున చెప్పుకోవాలేమో, మీరు చదువుకోండి మంచిగా, రేపొద్దున చదువుకొని మంచి మార్గంలోకి వెళ్ళండి, మంచిగా టేక్ ప్రాపర్ పీపుల్ యాజ్ యువర్ ఎగ్జాంపుల్స్, యాజ్ యువర్ రోల్ మోడల్స్, లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా తయారవుతారా నాయన అని పిల్లలకి చెప్పాల్సినటువంటి పరిస్థితి రేపొద్దున వస్తుందేమో అందరం కూడా గమనించుకోవాలి. అగైన్ ఈ విధమైనటువంటి ఒక దొంగతనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిది ఉందో, ఆయనకి ఎంత ఆర్థిక ఎబిలిటీ ఉందో, అంటే ఆర్థికంగా ఒక పారిశ్రామికవేత్తగా ఆయన ఎంత ఎబిలిటీ ఉంది అనేటువంటిది నిన్నటి ఇష్యూ తోటి ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. ఆల్రెడీ ఈ ఇష్యూని సిబిఐ చాలా సందర్భాల్లో క్లియర్ చేస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.